తెలంగాణ సాంప్రదాయ ప్రకారం అమ్మవారి బోనాలంటే హైదరాబాద్ పుట్టిన కానించి అక్కడ చార్మినార్ దగ్గర అమ్మవారి బోనాలు భద్రకాళి బోనాలు ఆషాఢ మాసంలో జరుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో మహిళలు ముఖ్యంగా 2-3 రోజుల పాటు ఒక వ్రతం లెక్క దీక్ష భూని హిందూ సాంప్రదాయ ప్రకారం దీక్ష భూని అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతోటి ఉపవాసాలుండి ఈరోజు బోనాలు చెల్లించడం అనేది తెలంగాణ 2014 ఏర్పడిన కానించి ఒక సాంప్రదాయంగా వస్తుంది. శ్రావణ మాస బోనాలంటే అది జాతరలాగా ఉంటుంది. అలా కాకుండా నిష్ఠతోటి అమ్మవారికి కనకదుర్గమ్మ తల్లికి ఈరోజు ఆషాఢ మాసం 1, 2, 3, 4 ఆదివారాలు సమర్పణ జరుగుతుంది. పోయిన ఫస్ట్ ఆదివారం హైదరాబాద్లో జరిగినాయి, 2వ ఆదివారం ఇక్కడ జరుగుతున్నాయి, 3వ ఆదివారం మారెమ్మ గుడి దగ్గర జరుగుతాయి, 4 లాస్ట్ ఆదివారం నాడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మహిళా భక్తులు అదేవిధంగా అమ్మవారి దీక్ష చేసే వాళ్ళంతా పాల్వంచ పెద్దమ్మ తల్లి కాడికి పోయి దాని ముగింపు కార్యక్రమం చేయటం. గత 15 సంవత్సరాల మట్టి బొక్కలగడ ప్రాంతంలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మన శ్రీరంగం వెంకటనారాయణ గారు 18 సంవత్సరాల పాటు ఆయన ఉపవాస దీక్ష చేసి అన్నం తినకుండా ఈ గుడి నిర్మాణం కోసం ఆనాడు కొంతమంది దాతల సహాయ సహకారాలతోటి గుడి నిర్మాణం చేయడం జరిగింది. గత 15 ఏళ్ల మట్టి ఇక్కడ నాన్ వెజ్ అనేది అంటకుండా వెజ్ ఒక విజయవాడ కనకదుర్గమ్మకి ఏ విధంగానైతే పూజలు జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. గత 15 సంవత్సరాల మట్టి ఇక్కడ మాటేటి వారి కుటుంబం, మా కుటుంబం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బొక్కలగట్లో ఉన్న ప్రజల సహాయ సహకారాలతోటి మున్ముందుగా అమ్మవారికి ఎల్లవేళలా ఈ కార్యక్రమం జరపడానికి మేము ముందుంటామని, అమ్మవారి కృపకి అందరూ భక్తులు సుఖ సంతోషాలతో అమ్మ దీవెన ఉండాలని మీ ద్వారా ఖమ్మం జిల్లా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 46, 47, 48 3 డివిజన్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించినటువంటి శివసత్తులు అదేవిధంగా భక్త బృందం అందరికీ మీ ద్వారా మా నమస్కారాలు, మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మాటేటి నాగేశ్వరరావు. ఇది 47వ డివిజన్ ఖమ్మం 47వ డివిజన్ కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ ప్లస్ మాటేటి అరుణ నా మిసెస్ కార్పొరేటర్. ఈరోజు ఆషాఢ మాసం బోనాల సందర్భంగా ముఖ్యంగా ప్రథమంగా ఖమ్మం టౌన్లోనే 47వ డివిజన్లో అమ్మవారికి బాగా భారీ ఎత్తున డీజేలతోని బోనాలు ఇచ్చి ఎల్లదీసి మహిళలందరూ బోనాలతో చాలా ఇదిగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ బాగా జరుపుకోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాంచి బోనాల పండుగని ప్లస్ బతుకమ్మని ఏదో ప్రాచీన కాలంలో ఉన్న దేవతలందరినీ కూడా ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ గారు ఈ పండుగకి బాగా సృష్టికర్త. ఇలాంటి పండుగలను ఎంతో ప్రజలందరూ జరుపుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచే ఈ పండుగల కోసం ఎంతో అభివృద్ధి చేసింది. అంతేకాదు ఇక్కడ ఖమ్మం పట్టణంలోనే ప్రథమంగా ఇక్కడ శివదుర్గ మందిరం ఇక్కడ 47వ డివిజన్లో ఫస్ట్ స్థాపితంగా ఇక్కడే ఫస్ట్ సెకండ్ వారంలో ఎప్పుడు జరుపుకుంటాం. అందుకోసమే ఈ ఖమ్మం జిల్లా ఖమ్మం కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆషాఢ మాసంలో బోనాలు హైదరాబాద్ చూశారు, గోల్కొండ మన బోనాలు జరిగింది. అంతేకాదు అదే ప్రథమంగా ఇక్కడ కూడా ఖమ్మంలో కూడా ఇదే ఊరేగింపు జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా ఖమ్మం పట్టిన ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుకుంటూ జై ఆషాఢ మాసం, జై మాత, జై శివదుర్గ మందిరం. తెలంగాణ సాంప్రదాయ ప్రకారం అమ్మవారి బోనాలంటే హైదరాబాద్ పుట్టిన కానించి అక్కడ చార్మినార్ దగ్గర అమ్మవారి బోనాలు భద్రకాళి బోనాలు ఆషాఢ మాసంలో జరుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో మహిళలు ముఖ్యంగా 2-3 రోజుల పాటు ఒక వ్రతం లెక్క దీక్ష భూని హిందూ సాంప్రదాయ ప్రకారం దీక్ష భూని అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతోటి ఉపవాసాలుండి ఈరోజు బోనాలు చెల్లించడం అనేది తెలంగాణ 2014 ఏర్పడిన కానించి ఒక సాంప్రదాయంగా వస్తుంది. శ్రావణ మాస బోనాలంటే అది జాతరలాగా ఉంటుంది. అలా కాకుండా నిష్ఠతోటి అమ్మవారికి కనకదుర్గమ్మ తల్లికి ఈరోజు ఆషాఢ మాసం 1, 2, 3, 4 ఆదివారాలు సమర్పణ జరుగుతుంది. పోయిన ఫస్ట్ ఆదివారం హైదరాబాద్లో జరిగినాయి, 2వ ఆదివారం ఇక్కడ జరుగుతున్నాయి, 3వ ఆదివారం మారెమ్మ గుడి దగ్గర జరుగుతాయి, 4 లాస్ట్ ఆదివారం నాడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మహిళా భక్తులు అదేవిధంగా అమ్మవారి దీక్ష చేసే వాళ్ళంతా పాల్వంచ పెద్దమ్మ తల్లి కాడికి పోయి దాని ముగింపు కార్యక్రమం చేయటం. గత 15 సంవత్సరాల మట్టి బొక్కలగడ ప్రాంతంలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మన శ్రీరంగం
వెంకటనారాయణ గారు 18 సంవత్సరాల పాటు ఆయన ఉపవాస దీక్ష చేసి అన్నం తినకుండా ఈ గుడి నిర్మాణం కోసం ఆనాడు కొంతమంది దాతల సహాయ సహకారాలతోటి గుడి నిర్మాణం చేయడం జరిగింది. గత 15 ఏళ్ల మట్టి ఇక్కడ నాన్ వెజ్ అనేది అంటకుండా వెజ్ ఒక విజయవాడ కనకదుర్గమ్మకి ఏ విధంగానైతే పూజలు జరుగుతాయి అదేవిధంగా ఇక్కడ ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. గత 15 సంవత్సరాల మట్టి ఇక్కడ మాటేటి వారి కుటుంబం, మా కుటుంబం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, బొక్కలగట్లో ఉన్న ప్రజల సహాయ సహకారాలతోటి మున్ముందుగా అమ్మవారికి ఎల్లవేళలా ఈ కార్యక్రమం జరపడానికి మేము ముందుంటామని, ఆ అమ్మవారి కృపకి అందరూ భక్తులు సుఖ సంతోషాలతో అమ్మ దీవెన ఉండాలని మీ ద్వారా ఖమ్మం జిల్లా యావత్ ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 46, 47, 48 3 డివిజన్ల ప్రాంతాల్లో